ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం. చారిత్రక మెదక్ కిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్ కిల్లాపై భారత తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్ స్టాంపును మంత్రి ఆవిష్కరించారు. కిల్లా అభివృద్ధికి స్వదేశీ దర్శన్ ప్రాజెక్టు కింద చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మెదక్లోని చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటకంగా జిల్లాకు మరింత గుర్తింపు తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మేనపల్లి రోహిత్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. స్పెషల్ పోస్టర్ జరిగింది. ఆ రకంగా ఈ కిల్లా చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి కిల్లా. దురదృష్టం ఏంటంటే ఇంతకంటే చిన్న కిల్లాలు చరిత్ర లోపల గొప్ప ప్రాధాన్యతను తెచ్చుకున్నాయి. కొన్ని కారణాల వల్ల మెదక్ అనేది కొంత వెనుకబడింది. ఇప్పుడిప్పుడే ఈ మెదక్ జిల్లా ప్రాశస్త్యాన్ని గుర్తించి భారత ప్రభుత్వం, భారత పర్యాటక శాఖ ఆధ్వర్యం లోపల స్వదేశీ దర్శన్ కార్యక్రమం కింద జిల్లా కలెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ప్రపోజల్స్ రావడం జరిగింది. తప్పకుండా ఈ కిల్లాని ఒక మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం తరఫున నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పోస్టల్ స్టాంపును ప్రత్యేకంగా రిలీజ్ చేసిన పోస్టల్ శాఖకు, ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమకూర్చి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈ మెదక్ ఫోర్ట్ స్టాంప్, మెదక్ కిలా స్టాంప్ ఏదైతే రిలీజ్ చేసినారో స్పెషల్ కవర్ మన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ మెదక్ కిలా ఏదైతే దీని ప్రాధాన్యత ఉందో దీన్ని గుర్తించి, అంటే ఎన్ని సంవత్సరాలు గుర్తించలేదు, అందు గురించి ఇలాంటి పోస్టల్ కవర్ ఇంతకుముందు రిలీజ్ చేయలేదు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని గుర్తించి ఈ పోస్టల్ కవర్ రిలీజ్ చేయాలని చెప్పి చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా కనబడుతున్నాడు విజయ్ గారు. సో అటుపోతామేమే నీ గురించి మాట్లాడుతుంటే. సో గుడ్ వర్క్ డన్, కీప్ ఇట్ అప్. సో మనము ఈ కిలాని, ఎందుకంటే మెదక్ డిస్ట్రిక్ట్ మన రఘునందన్ రావు గారు చెప్పినట్టు ఈ జిల్లాకి ఈ క్యాపిటల్ ఏదైతే మెదక్ అయిందో దీన్ని మంచి టూరిజం సెంటర్ చేసే అవసరం ఉంది. నేను కలెక్టర్ గారు ఈ విషయం చెప్పినప్పుడు వారికి ఇదే చెప్పినాను, లేదు మనము నిధులు దీనికి కొంచెం పెట్టాలి. హెరిటేజ్ ప్రాపర్టీ అయినప్పటికీ కూడా దీంట్లో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్, ఎందుకంటే హెరిటేజ్ అయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. దీన్ని మంచి టూరిజం సెక్టర్ చేయాలి. కానీ చాలామంది ఇక్కడ పైకి నడవటానికి కష్టమైంది. కానీ ఈ ఒక హెల్త్ విషయంలో, ఎందుకంటే తొందరగా నడుచుకొని వస్తే నువ్వు ఎంత హెల్తీగా ఉన్నావు, మళ్ళీ థ్రెడ్మిల్ చేసేది అవసరం ఉండదు. ఇది కిలా వరకు నడిస్తే కాస్ట్ ఫ్రీ థ్రెడ్మిల్ అనమాట ఇక్కడ కిలాకి నడవడం. సో దీన్ని మంచిగా డెవలప్ చేసుకోవాలి, హెల్తీగా ఉండాలి ఇక్కడ ఈ సెంటర్ని. ఎందుకంటే చాలామంది చాలా స్ట్రెస్లో ఉంటారు. ఇంకా మెదక్ టౌన్లో ఇలాంటి మంచి టూరిజం స్పాట్ ఎక్కడ కూడా లేదు. దీన్ని మంచిగా డెవలప్ చేసే అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో చొరవ తీసుకొని ప్రపోజల్స్ పంపించాలి. ఎందుకంటే రఘునందన్ రావు గారు చాలా పవర్ఫుల్ ఎంపీ ఢిల్లీలో పవర్ఫుల్ ఉన్నప్పుడు నిధులు కూడా పవర్ఫుల్గానే వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో టూరిజం డిపార్ట్మెంట్లో చాలా నిధులు ఉన్నాయి. మన తెలంగాణకు ఎక్కువ నిధులు ఇవ్వలేదు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, కేంద్రం నుంచి. సో వారు ఎంపీగా ఉన్నందువల్ల మనకు సుమారు ఒక 3-4 కోట్లు అయితే శాంక్షన్ చేయించుకోవచ్చు. మీరు శాంక్షన్ చేయించుకొని తీసుకొస్తే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మనము మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈ కిలాని మంచిగా డెవలప్ చేసుకున్నాం. ఎవరైనా మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకున్నామా, సో దట్ you have to know the heritage rules and regulations. It's not easy. So rules and regulations ప్రకారంగా దీన్ని మంచిగా డెవలప్ చేసుకొని పబ్లిక్కి మన మెదక్ టౌన్ ఇతర ప్రాంతాల నుంచి కూడా రావాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ పెద్ద చర్చ్, అన్నిటికన్నా పెద్ద చర్చ్ మన మెదక్ టౌన్లో ఆ రోజు కిత్తే కరోడ్ది 30 కోట్ల రూపాయలు మన ఈ మెదక్ అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది.
సో ఇది ఒక అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక టూరిస్ట్ సెంటర్ లాగా మనం చేసుకోవచ్చు దీన్ని. సో మెదక్ని కూడా టూరిస్ట్ సెంటర్గా మనం మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. కలెక్టర్ గారు కొద్దిగా దీంట్లో దృష్టి పెట్టాలని చెప్పి కోరుతూ, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారు పాపం ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ కూడా నడుచుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అప్. అండ్ మన ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు, అంజిరెడ్డి గారు కూడా. చాలా చోట్ల మేము వస్తున్నాము. సో అందు గురించి మీ అందరి టైం కూడా అయిపోయింది. అక్కడ స్మార్ట్ కార్డు గురించి అందరు వెయిట్ చేస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.